అండి బట్టలు బాగున్నాయా? అని చెప్పేసైతే సింధూర అయితే చంటి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. మీకు బట్టలు చాలా బాగున్నాయండి అని అనేసరికి, నిజంగా అమ్మాయి గారు ఈ బట్టలు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇంత మంచి బట్టలు నేను ఎప్పుడూ ఏసుకోలేదు అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు. ఏంటి సింధూర, ఈ బట్టలు నువ్వే కొనేసి తెచ్చావా? ఏ షాప్‌లో కొన్నావో? ఎంత కొన్నావో? ఒకసారి బిల్లు చూపించమి అని అనేసరికి సింధూర అయితే నవ్వుతూ ఉంటుంది. నిన్నే బిల్లు చూపించు అని అనేసరికి, బిల్లు ఎక్కడో పడేశాను. ఇప్పుడు బిల్లు గురించి మీకెందుకు అని అంటూ ఉంటుంది సింధూర. అదేంటిది, నువ్వు బట్టలు కొంటే ఆ బట్టల బిల్లు చంచలమ్మ వదిన గది దగ్గర దొరికింది అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి సింధూర అలా అంటూ ఉంటుంది. అలా అనేసరికి, అవును, నువ్వు కొన్న బట్టల బిల్లు నాకు చంచలమ్మ వదిన బ గది దగ్గర దొరికింది అని అనేసరికి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారు అని అనేసరికి చంటి అలా అడుగుతూ ఉంటాడు. ఈ బట్టలు సింధూర మీ ఆవిడ కొన్నవి కాదు, చంచలమ్మ కొన్ని తెచ్చిన బట్టలు అని అనేసరికి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. చంచలమ్మ వదిన నీకని తెచ్చిన బట్టలు ఇవి. అవి నువ్వు ఆ సింధూర కొన్నదని చెప్పేసింది అని అనేసరికి చంటి షాక్ అవుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ తెచ్చిన బట్టలా అని చెప్పేసి అయితే చంటి అయితే, నేను ఈ బట్టలు ఎంత మాత్రాన ఉంచను అని చెప్పేసి ఇప్పేస్తూ ఉంటాడు. అలా ఇప్పేయగానే, ఏమండి ఆగండి, ఆగండి అని సింధూర అంటూ ఉంటుంది. ఎంత అన్నా సరే పట్టించుకోకుండా చంటి అయితే బట్టలు ఇప్పేసి కింద పడేస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది. నాతో ఈ బట్టలు ఏపించడానికి మీరు అన్ని మాట్లాడారండి అని చెప్పేసి బట్టలు మార్చేస్తూ ఉంటాడు. నాతో ఈ బట్టలు ఏపించడానికి మీకు ఎంత ధైర్యం అనేది అంటూ ఉంటాడు. ఇక చంటి అయితే బట్టలు ఇప్పేసి పడేసరికి చూసి షాక్ అవుతూ ఉంటుంది సింధూర. ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది, చంటి వేసుకొని వస్తాడా రాడా అని.